ఇంట్లో అటుకులు అలాగే పెరుగు ఉంటే సరిపోతుందండి. అప్పటికప్పుడు మనము వేడి వేడి స్నాక్ చేసి పెట్టచ్చు. ఇంటికి చుట్టాలు వచ్చిన, ఇంట్లో పిల్లలు ఏదైనా స్నాక్ తినాలన్నా వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్న పిల్లలు కూడా సరే ఈజీగా చేసుకోగలుగుతారు ఈ స్నాక్ ఐటము. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో 1 కప్పు అటుకులు వేసుకోవాలండి. మీరు మందం అటుకులన్నా తీసుకోవచ్చు, లేకపోతే పలచని అటుకులన్నా తీసుకోవచ్చు అండి. అలాగే 1 కప్పు పెరుగు తీసుకోవాలి. 1 కప్పు అటుకులకి 1 కప్పు పెరుగు తీసుకుంటే సరిపోతుందండి. కాస్త పుల్లగా ఉన్నట్లయితే 1/2 కప్పు పెరుగు తీసుకోండి. ఫ్రెష్ పెరుగు అయితే 1 కప్పు తీసుకోవచ్చు. అలాగే 1 అరకప్పు వాటర్ కూడా పోసుకొని ఇదంతా కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. అటుకులు ఒకవేళ నీట్గా లేనట్లయితే క్లాత్ పైన వేసుకొని నీట్గా తుడిచేసుకోవచ్చు, లేకపోతే నీట్గా కడిగేసుకోవచ్చు అండి. కడుక్కొని గట్టిగా పిండుకున్న తర్వాత మీరు పెరుగు అలాగే వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మొత్తం ఇలా కలిసేలా కలుపుకున్న తర్వాత దీనిపైన మీరు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కూడా పక్కన ఉంచుకోవచ్చు అండి, లేకపోతే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేనైతే జస్ట్ 1-2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచానండి. బాగా పీల్చుకుంది పెరుగంతా కూడా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మరొక 1/2 కప్పు వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. మీకు కారం ఎంత కావాలో అన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని కొద్దిగా అల్లము ఇలా తురుముకుని వేసుకోవాలండి. అలాగే తగినంత కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. అలాగే మన ఛానల్లో చాలా స్నాక్ రెసిపీస్ అలాగే స్వీట్ రెసిపీస్ కూడా ఉన్నాయండి, ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చూడండి, మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనము 1 కప్పు బియ్యపిండి యాడ్ చేసుకోవాలండి. బియ్యపిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తుంది, కాబట్టి కంపల్సరీ బియ్యపిండి యాడ్ చేసుకోండి. మీ దగ్గర బియ్యపిండి లేనట్టయితే గోధుమ పిండి కానీ మైదా పిండి కూడా తీసుకోవచ్చు అండి, కానీ బియ్యపిండి వేస్తే భలే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వేయకండి, 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కాస్త ముద్దగా ఉండాలండి, ఎక్కువ లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు ఇందులో 1 చిటికెడు వంట సోడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఎక్కువ వేయకండి, 1 చిటికెడు వేస్తే సరిపోతుంది. మనం పెరుగు వేసాం కాబట్టి చక్కగా ఇలా పొంగుతూ వస్తుందండి వంట సోడా వేసామంటే. చూడండి, పిండి ఇలాగ ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో చిన్ని పునుగుల్లాగా వేసుకోవాలండి. ఇలా చిన్ని వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి, త్వరగా కూడా ఫ్రై అయిపోతాయండి. ఇలా చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మన ఇంటికి అప్పటికప్పుడు ఎవరైనా చుట్టాలు వస్తే కూడా ఈజీగా చేసి పెట్టచ్చండి. స్నాక్ ఐటము చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుందండి. మనము ఇది చేయడానికి పప్పులు నానబెట్టుకొని అవసరం లేదు, అలాగే ఎలాంటి పిండిలు కూడా ఎక్కువ అవసరం లేదండి. ఇంట్లో ఉండే గోధుమ పిండి అయినా సరే, బియ్య పిండి అయినా సరే, లేకపోతే మైదా అయినా సరే అండి, వేసుకొని చేసేసుకోవచ్చు త్వరగా. చూడండి, మంచి రంగు వచ్చాయి కదా, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుందండి. అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుందాము. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. దీంతోపాటు మీరు ఎర్ర కారం వేసుకొని తినండి, ఎంత బాగుంటుందో తెలుసా. ఎన్నైనా తినేసేయచ్చండి. ఈవినింగ్ పూట మనం స్నాక్గా తీసుకోవచ్చు, అలాగే మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా పైన చాలా క్రిస్పీగా, తింటుంటే ఇంకెన్నైనా తినాలనిపిస్తుంది. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇవి చేసి పెట్టారంటే. ఎర్ర కారంలో తుంచుకొని తింటుంటే ఎంత బాగుంటుందో చూడండి. లోపలంతా సాఫ్ట్గా పైన చాలా క్రిస్పీగా ఉంది కదా. ఇలా ఎర్ర కారంలో ముంచుకుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, చాలా బాగుంది చూడడానికి, తినడానికి ఇంకా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలాగొచ్చింది తప్పక కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం మీరు కనుక చూస్తున్నాడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.